వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ ఔషధాలపై భారీ సుంకాలను విధించేందుకు సిద్ధమవుతుండటంతో భారత ఫార్మా రంగం తీవ్ర ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే సుమారు 65,000 కోట్ల రూపాయల విలువైన ఔషధ ఎగుమతులపై ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. అమెరికా యెమెన్పై నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 6 మరణించగా పలు ప్రాంతాల్లో తీవ్ర ధ్వంసం జరిగింది. అమ్రాన్ ఇన్ ప్రావిన్స్లో టెలికమ్యూనికేషన్ నిర్మాణాలను కూడా లక్ష్యంగా చేసుకుని బాంబులు వేశారు. దేశంలో గుత్తాధిపత్యం వల్ల సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తుందని, ఎన్నికల వ్యవస్థపై కేంద్రం జోక్యం పెరిగిందని ఖర్గే అన్నారు. ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయన్న అనుమానాల మధ్య యువత త్వరలో బ్యాలెట్కు మద్దతుగా తమ గొంతు వినిపిస్తారన్నారు. తెలంగాణలో ఓ అర్హత లేని వైద్యుడి క్లినిక్పై ఔషధ నియంత్రణ సంస్థ DCA అధికారులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్సు లేకుండా నిల్వ ఉంచిన 35 రకాల మందులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ ఫ్రాన్స్తో రూపాయలు 63,000 కోట్ల విలువైన డీల్ను కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నావికా దళానికి 22 సింగిల్ సీటర్, 4 10 సీటర్ రాఫెల్ M జెట్లు రానున్నాయి. ఈ నెలాఖరులో ఫ్రెంచ్ రక్షణ మంత్రి భారత్కు వచ్చి ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. కేరళ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా క్యాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆందోళనకారులు దిగ్బంధించేందుకు బయలుదేరిన సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, వాటర్ కెనాన్ వాడారు. ఈ నిరసన ఇంకా కొనసాగుతుంది. ఈ ఆందోళనను సోలిడారిటీ యూత్ మూవ్మెంట్ మరియు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏప్రిల్ 8న అమలులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత వారం పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి అనుమతి ఇచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 15 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలవగా రాజ్యాంగం చెల్లుబాటుపై ఏప్రిల్ 16న విచారణ జరగనుంది. ఇవి మన సెలబ్రిటీలు తాగే ప్రపంచంలోనే ఖరీదైన వాటర్ బాటిల్స్. జపాన్కు చెందిన ఫిలికో జ్యువెలరీ వాటర్ బాటిల్ లీటర్కు 5 లక్షల రూపాయలు, అమెరికాకు చెందిన బ్లింక్ H2O బ్రాండ్ వాటర్ బాటిల్ లీటర్కు 3 లక్షలు, విరాట్ కోహ్లీ తాగే ఏవియన్ వెర్జిన్ ఎబ్లోస్ లీటర్కు రూపాయలు 17,000 రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు మరో షాక్ ఇచ్చారు. బీజింగ్ దిగుమతులపై 104% తారీఫ్లు విధించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మార్కెట్లు భారీగా పడిపోగా భారత మార్కెట్లు కూడా ఒత్తిడికి లోనయ్యే సూచనలు ఉన్నాయి. 2024-25 సంవత్సరంలో భారతం నుంచి రూపాయలు 2 లక్షల కోట్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతయ్యాయని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూపాయలు 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయి. గతేడాది కంటే ఎగుమతులు 54% పెరిగాయని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.